దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధమైన నామం మహిమ కలుగును గాక. ఈ ఉదయ కాలంలో కూడా మనం ఒక వాక్యాన్ని చూసి ధ్యానించుకుందాం. యెషయా ప్రవచన రాసిన గ్రంథము 6వ అధ్యాయము. యెషయా 6:8వ వాక్యం. ஏசாயா தீர்க்கதரிசன புஸ்தகம் 6வது அதிகாரம் 8வது வசனத்தை நாம் பார்ப்போம். பின்பு யாரை நான் அனுப்புவேன், யார் நமது காரியமாய் போவான் என்று உரைக்கிற ஆண்டவருடைய சத்தத்தை கேட்டேன். அதற்கு நான், இதோ அடியேன் இருக்கிறேன், என்னை அனுப்பும் என்றேன். ఆమేన్. తెలుగులో ఒకరు చదువుగలిగితే అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనను. సో ఇక్కడ మన అందరికి తెలిసిన ఒక వాక్య భాగం ఇది. యెషయా ప్రవక్త దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ప్రభువు అతనితో మాట్లాడుతూ కొన్ని మాటలు చెప్పాక ఎవరిని నేను పంపించాలి, ఎవరు మన కార్యం చేయడానికి వెళ్ళగలుగుతారని దేవుడు వచ్చి ప్రశ్నిస్తుంటే సవాల్ విసిరినప్పుడు యెషయా ప్రవక్త చెప్పాడు, ఇదిగో ప్రభువా నన్ను పంపించు, నేను తయారుగా ఉన్నానని కూడా చెప్పడం జరిగింది. இந்த வசனத்தின் பாகம் நாம் எல்லாரும் அறிந்திருக்கிறோம். தேவனாகிய கர்த்தர் ஏசையா என்கிற தீர்க்கதரிசியோடு பேசிக்கொண்டு அவர் கேட்கிற காரியம், யாரை நான் அனுப்புவேன், யார் நம்மளுடைய காரியம் செய்ய போவார்கள் என்று சொன்ன உடனே ஏசையா சொல்லுகிறார், கர்த்தாவே என்னை அனுப்பும், நான் உங்களுடைய வேலை செய்ய పోகிறேன் என்று சொல்லுகிறார். మొట్టమొదటిగా యెషయాకు ఇటువంటి పిలుపు లేకపోతే దేవుని మనసులో ఉన్న ఆవేదన ఎలా తెలియవచ్చిందంటే, ఇంకా దేవుని సన్నిధిలో ఆయన కూర్చోవడం వల్ల, దేవుని సన్నిధిలో కూర్చొని కనిపెట్టి దేవుని ఆలయంలో ధ్యానిస్తూ ఉండగా దేవుని దర్శనము కలిగినప్పుడు, దేవుడు మనకు ఒక దర్శనాన్ని ఇచ్చినప్పుడు ఆ దర్శనంతో పాటు కొన్ని మాటలు కూడా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా దేవుని పిలుపు కూడా ఆ సమయంలోనే కలుగుతుందని కూడా మనం గ్రహించాలి. பாருங்க, ஏசாயாவுக்கு எப்போது இப்படிப்பட்ட ஒரு அழைப்பு உண்டானது என்றால், அவர் தேவ சமூகத்துல காத்திருந்து அவர் ஜெபித்து கொண்டிருக்கும் போது ஒரு தரிசனம் உண்டாயிட்டு, தரிசனம் உண்டான உடனே எப்போ நமக்கு ஆண்டவர் ஒரு தரிசனம் கொடுக்கிறாரோ அதோட கூட ஒரு அழைப்பை నిశ్చయமாக நம்ம ఎల్లోరుకు கொடுப்பார். యెషయా ఒక ప్రవక్తగా పనిచేస్తూ ఉన్నాడు. మనకు తెలుసు 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు ఆయన ఇంతకుముందే ఒక ప్రవక్తగా దేవుని చేత ఎన్నుకోబడి నడిపింపబడుతున్నాడు. కానీ ఇంకొక లెవెల్లో దేవుడు వచ్చి తీసుకెళ్ళడానికి ఒక దర్శనము రూపంలో వచ్చి మాట్లాడి ఎవరు మన కార్యాలను చేయడానికి ఉన్నారు అని పిలిచినప్పుడు, ఇదిగో ప్రభువా నేను ఉన్నాను అని కూడా ఈ మాటను తీసుకొని దేవుని వాక్యాన్ని చెప్పడానికి ముందుకొచ్చాడు. ஏசாயா தீர்க்கதரிசி ஏற்கனவே ஒரு தீர்க்கதரிசியாக 1ஆம் அதிகாரத்திலிருந்து 5ஆம் அதிகாரம் வரைக்கும் கிரியை செய்து கொண்டிருந்தாலும், கடைசியில ஆண்டவர் ஒரு தரிசனம் கொடுத்து யாரை நான் அனுப்புவேன் என்று சொன்ன உடனே, இதோ ఆండవరే நான் போக తయారాయి இருக்கிறேன் என்று కూడా சொன்னார். ఈ వాక్య భాగాన్ని ఉపయోగించుకొని లేకపోతే చదువుకొని దేవుడు అనేకులను వచ్చి అనేక స్థలాలకు సేవకులుగా, మిషనరీస్‌గా పంపించిన కార్యాలు కూడా నేను అనేక పుస్తకాల్లో చదివాను. ప్రభు వచ్చి ఈ వాక్యంతో మాట్లాడాడు. ఎవరు నా కార్యం నిమిత్తము నా పని చేయడానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారంటే, ప్రభువా ఇదిగో నేను ఉన్నానని కూడా నా సేవకు అర్పించుకోవడానికి ఈ వాక్యం వచ్చి ఎందరికో సహాయంగా ఉన్నదన్న కార్యాన్ని కూడా మనం గుర్తించాలన్నమాట. இந்த வார்த்தையை வைத்துக்கொண்டு யாரை நான் அனுப்புவேன், யார் நம்மளுடைய வேலையை செய்ய போவார்கள் என்று சொல்லப்பட்ட காரியத்திற்காக இந்த வார்த்தையை படைத்து அநேக ஊழியர்கள், அநேக மிஷனரிகள் எழும்பி కర్తరుடைய వేలయే చెయ్య పోయిరుక్கிறார்கள். ఈరోజు దేవుని మనసులో ఏమన్నా ఒక బాధ, ఆవేదన ఉంటూ ఉందంటే, నా పని చేయడానికి, నా కార్యాలు నెరవేర్చడానికి ఎవరున్నారు, ఎవరు వెళ్ళగలుగుతారని కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. இந்த காலை நேரத்தில் கர்த்தருடைய மனதில் ஏதாவது ஒரு துக்கம் இருக்கும், வேதனை இருக்கும், அவருக்குள்ள ஒரு ஏக்கம் இருக்கும் என்றால், ஆண்டவர் இன்றைக்கும் கேட்கிறார், யார் எனக்காக போவார்கள், யார் நம்மளுடைய காரியத்தை செய்யக்கூடிய మనిదర్గల్ యార్ இருக்கிறார்கள் என்று కూడా కేట్కరార్. ఈ లోకంలో ఉన్న పనులు చేయడానికి అనేకులు ఉన్నారన్నమాట. ముందుకొస్తున్నారు, పోటీ పడుతున్నారు. నాకు ఈ
జాబ్ కావాలని కూడా 100 சீట్లు ఉంటే 1,00,000 మంది వచ్చి అప్లై చేస్తున్నారు. இன்னைக்கு பாருங்க, உலகத்துல இருக்கிற ஒரு வேலைக்கு ஒரு 100 சீட் இருக்குன்னா, அதுக்கு வந்து லட்ச பேர் வந்து అప్లికేషన్ పోடுறாங்க. నాంగ செய்ய வரோம், నాంగ செய்ய வரோம், నాంగ செய்ய வரோம் என்று சொல்லி. కానీ దేవుని పనిని చేయడానికి, దేవుని మనస్సులో ఉన్న క్రియలను, లేకపోతే మనసులో ఉన్న ఆలోచనలను క్రియల రూపంలో తీసుకురావడానికి பிரஜலு చాలా తక్కువ ఉన్నారు. ஆண்டவருடைய மனசுல இருக்கிற ஏக்கத்தையும், அவருடைய உள்ளத்துல இருக்கிற ஆசையும் செய்யும்படியாக జనங்கள் మిగ మిగ కుறைవాగ இருக்கிறார்கள். ప్రభువైన యేసుక్రీస్తు కూడా శిష్యులతో మాట్లాడుతూ ఇలా చెప్పాడు. కోత విస్తారంగా ఉంది. కానీ పని చేసేవాళ్ళు చాలా తక్కువున్నారు. దేవుడు అటువంటి వారిని పంపించాలని కూడా మీరు ప్రార్థించండని ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పిన ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అన్నమాట. ఇలా ప్రార్థించండి. త్వరగా దేవుడొచ్చి పంపించాలి అని మీరు ప్రార్థించండి అని కూడా వాళ్ళ వాళ్ళ యొద్ద చెప్పాడంటే ఎంత ప్రాముఖ్యమైన విషయంగా ఉంటుందో ఒకసారి ఆలోచించి చూడండి. ஆண்டவராகிய இயேசுவே தன்னுடைய சீஷர்களை பார்த்து, நீங்கள் வந்து ஆட்கள் குறைவா இருக்கிறாங்க, அறுவடை அதிகமா இருக்குது, பிதாவினிடத்துல வேண்டிக் கொள்ளுங்கள், இதற்காக ஜெபியுங்கோ என்று சொன்னார் என்றால் எவ்வளவு பெரிய விஷயமா இருக்கும் யோசித்து பாருங்க. మన జీవితంలో మనకు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం ప్రార్థించి మనము జయించలేకపోయినప్పుడే, లేకపోతే ఆ ప్రార్థనలు సరిపోదని అనుకున్న తరువాత మనం ఇతరులకు కూడా చెప్తూ ఉంటాం అనమాట. బ్రదర్ గారు మీరు ప్రార్థన చేయండి, సిస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, ఈ విషయంలో నేను వచ్చి ఇంకా దేవుడు నన్ను ఆశీర్వదించాలి, ముందుకు తీసుకెళ్లాలని కూడా మనం ప్రార్థన కోరుకుంటూ ఉంటాం. பாருங்க, நம்மளுடைய வாழ்க்கையில எந்த விஷயத்தை நாம ஜெயிக்க முடியலையோ, எந்த விஷயத்தை நம்மனால தனிப்பட்ட விதத்துல செய்ய முடியலையோ, அந்த விஷயத்தை కర్తర్ செய்யும்படியாக అనేకురుடைய జెబத்தை వేண்டிక్ కొండిరుపోం. దేవుని రాజ్యంలో కూడా ఒక నియమం ఉందండి. కొన్ని కొన్ని విషయాలు జరగాలంటే ప్రార్థనలు చేయకపోతే ఆ విషయాలు, ఆ కార్యాలు నెరవేరదు. ముఖ్యంగా దేవుని పని వచ్చి నెరవేరడం అసాధ్యం అన్నమాట. பாருங்க, ஆண்டவருடைய ராஜ்யத்துல ஒரு கட்டளை இருக்குது, ஒரு நியமம் இருக்கிறது. என்னவென்றால், கர்த்தர் சில காரியங்களை இந்த பூமியில செய்ய வேண்டும் என்றால், அதற்கான தேவையான அளவுக்கு జెబం ఏరెడుకపడ வேண்டும். దేవుని దృష్టిలో అది పాపమైనా, ప్రార్థనైనా ఒక లెవెల్ అంటూ వచ్చిన తరువాతే దేవుడు క్రియేట్ చేయగలుగుతాడు. பாருங்க, ஆண்டவருடைய பார்வையில ஒரு பாவமா இருக்கலாம், பாவங்களா இருக்கலாம், இல்லாவிட்டால் ஜெபங்களா இருக்கலாம். அதுக்கு ஒரு எல்லை இருக்கு. அதுக்கு ஒரு லிமிட்டேஷன் இருக்கு. அந்த அந்த లెవెల్ తోటా தான் ఆండవర్ క్రియేట్ செய்வார். మనం పాత నిబంధనలో చదువుకున్నప్పుడు సొదొమ గొమొరాను హతమార్చిన ఆ స్థలాన్నంతా కూడా నాశనం పరచడానికి ముందు దేవుని వాక్యంలో ఇలా ఉంది. వాళ్ళ పాపము అంతగా నిండి పండింది. ఆ పాపము అలా ఉందా లేదా అని చూడడానికి ప్రభు దిగి వచ్చాడని కూడా వాక్యం మనకు సెలవిస్తున్నది. சோதோம் குமராவின்ல நம்ம வந்து பழைய ஏற்பாடுல பார்க்கும்போது அவர்களுடைய பாவம் ஒரு அளவை மீறினது. அதற்கு பிறகுதான் న్యాయతీర్పు వந்தது. చూడండి, దేవుడు ఎప్పుడు ఒక పాపం 2 పాపాలు చేస్తే వెంటనే తీర్పు తీర్చడు. మీ జీవితంలో అయినా, నా జీవితమైనా, ఒక దేశం పట్లైనా. ఆయన సహిస్తూ ఓపిక పట్టి ఇంకా వాళ్ళు మారుమనసు పొందుతారేమో అని కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. பாருங்க, ஆண்டவர் ஒரு பாவம் 2 பாவம் செஞ்ச உடனே அவர் வந்து நியாய தீர்ப்பை கொண்டு வருகிறது கிடையாது. బహుశా దేవుడు అలా చేసుంటే మనం ఎప్పుడో బాగుపడే వాళ్ళము. ఒక తప్పు చేసిన వెంటనే ఒక దెబ్బ పడుంటే మనం మారిపోయేవాళ్ళం. కానీ దేవుడు అలా చేయడం లేదు. మనుషులు చేసినట్టు మనల్ని వచ్చి ఆయన సరిదిద్దడం లేదు. మనం చిన్న పిల్లలు ఒక తప్పు చేస్తే అప్పుడే ఒక మాట చెప్పి, ఒక చిన్న దెబ్బ కొట్టి వాళ్ళకి ఇది తప్పు అని నేర్పిస్తాం. కానీ దేవుడు అలా చేయడం లేదు. ఎందుకంటే ఆయన చాలా ఓర్పు కలిగిన వ్యక్తి. பாருங்க, நாம் ஒரு தவறு செய்த உடனே தேவன் வந்து நம்மை கண்டித்திருந்தால், நம்மை தண்டித்திருந்தால், நாம் எப்பவும் மனம் திரும்பி இப்போ ஒரு பெரிய பரிசுத்தவானா மாறி இருப்போம். நம்மளுடைய பிள்ளைகள் ஒரு தவறு செய்த உடனே நாம் என்ன செய்கிறோம்? ஒரு దండనയെ கொடுத்து విడుகிறோம். ఉదాహరణకు ఇలా ఆలోచించండి. ఒక ఆహ్, ఆహ్, ఒక వస్తువును మనం వచ్చి అన్యాయంగా మరి దొంగిలించినట్ల చేతులు ఆ రోజు పడిపోతే ఎలా ఉంటుంది? யோசிச்சு பாருங்க. யாராவது ஒருத்தர் ஒரு களவு செய்து ஒரு பொருளை திருடினால், அன்றைக்கே நம்மளுடைய கைகள் விழுந்து போனால் எப்படி இருக்கும்? భయ మనమొచ్చి అసలు భయపడిపోతాం, వణికిపోతామనమాట. ప్రభువా! దేవా! ఇక నా జీవితంలో ఎక్కడ ఎవ్వరిది కూడా రూపాయి కూడా నేను తీసుకోను ప్రభువా అనే ఒక భయము నన్ను స్వస్థపరిస్తే చాలు అని అలా స్వస్థపరిచాడనుకోండి, మరి జీవితాంతం ఆ పాపం మన ఆలోచనలో కూడా రాదు. ఎందుకంటే ఆ భయం వల్ల. కానీ దేవుడు అలా చేయడం లేదు. பாருங்க, ஒரு களவு செய்த உடனே தேவன் நம்மை தண்டித்து அந்த கைகள் அப்படியே விழுந்து போய் செயல்படாம போயிடுச்சுன்னா, நம்ம எல்லாம் பயந்து போயிடுவோம். ஆண்டவரே!
என்னை மன்னிச்சிடுங்க ஆண்டவரே, என்னை தூக்கிடுங்க ஆண்டவரே, இந்த ஒரு முறை என்னை நீங்க சுகப்படுத்திட்டீங்கன்னா நான் வாழ்நாள் பூரா ஒருவருடைய பொருளையும் நான் எடுக்க మాటేన్ என்று சொல்லிடுவோం. అదే విధంగా ఒక తప్పుడైన కార్యాన్ని మన కంటి ద్వారా చూసిన వెంటనే మన కళ్ళు గుడ్డైపోతే అసలు అటువైపు మరలా కళ్ళు వెళ్ళవన్నమాట. ప్రభువా నా కంటిని నువ్వు స్వస్థపరిస్తే చాలు. ఇక నేను అపవిత్రమైన వేటిని నా కళ్ళ ముందుకు తీసుకురానని కూడా మనం నిబంధన చేసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. కానీ దేవుడు అలా చేయడం లేదు. తప్పుడు కార్యాలు చూస్తుంటే కూడా చూసేవాళ్ళు అలాగే ఉన్నారు. దేవుడు వాళ్ళకు ఒక శిక్ష అనేటట్లు ఇవ్వడం లేదనమాట. பாருங்க, ஒரு தவறான ஒரு காட்சியை பார்த்த உடனே கண்கள் இரண்டும் குருடாகி போய்விட்டால் நாம் பயந்து விடுவோம். ஐயோ ஆண்டவரே, என்னுடைய கண்கள் அசுத்தமானதை கண்டுவிட்டது. அதனால்தான் நீங்க என்னுடைய கண்ணை குருடாக்கிட்டீங்கோ. தயவு செய்து என்னுடைய கண்களை சுத்திகரித்து என்னுடைய கண்களை திறந்தருளும். நான் என்னுடைய கண்களை சுத்தமானதையே பார்க்க வைத்துக் கொள்ளுவேன். ஆனா ஆண்டவர் அப்படி செய்கிறது கிடையாது. అశుద్ధத்தை பார்க்கிறவன் பார்த்து கொண்டே இருக்கிறான். ప్రకటన గ్రంథంలో మనం చివరిగా చూస్తున్నామన్నమాట. అక్కడ ప్రభు చెప్తున్నాడు, అపవిత్రత చేయువాడు ఇకను అపవిత్రత చేయని, పాపం చేయువాడు ఇంకా పాపం చేయని, పరిశుద్ధంగా ఉన్నవారు పరిశుద్ధంగా ఉండి నీతిమంతులు ఇకను నీతిమంతులుగా ఉండని వారి వారి క్రియలకు చొప్పున నేను ప్రతిఫలాన్ని ఇవ్వడానికి వస్తున్నాను. అలాగంటే దేవుడు ఈరోజు తన తీర్పును తీర్చడం లేదనమాట. ఆయన తీర్పు ఈరోజు పెద్ద ఎత్తున రావడం లేదు. కృపకాలంలో జీవిస్తున్నాము గనక చివరిగా మరణించిన తరువాత ఆ న్యాయపీఠం ముందు నిలబడుకున్నప్పుడే దేవుడు ప్రతి కార్యాన్ని తీర్చడానికి, అది మంచివైనా చెడువైనా, అప్పుడే ఆయన ఆ ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధపాటుతో ఉన్నాడు. ఈ కారణం బట్టి మనుషులకు దేవుడంటే చులకన. మనుషులకు దేవుని వాక్యం అంటే భయం లేదు. దేవుడంటే అసలు ఏం చేయడేమో, చాలా ప్రేమమయుడు అనుకుంటున్నారు. కానీ లేదు. వేరొక ముఖం ఉంది. ఆయన నీతి కలిగిన దేవుడు, పవిత్రత కలిగిన దేవుడు, తీర్పు తీర్చే దేవుడు, సరిగ్గా చేసే దేవుడు. ఎవరికి కూడా ఏ ఒక్క కార్యం ఎక్కువ గాని, తక్కువ గాని ఉండదు. అది మంచైనా, చెడు అయినా దానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఆయన ఉన్నాడని మనం గ్రహించాలి. ఆయన ఓపిక పడుతున్నాడని, ఆయన ఓపికను మనము సరదాగా తీసుకుంటే రేపొద్దున చాలా పెద్ద సమస్యలో వెళ్లి చిక్కుకుంటామన్నది ఖాయం. பாருங்க, ஆண்டவர் இன்றைக்கு உடனுடனே நியாய தீர்க்காது இருக்கிறதுனால ஜனங்கள் தேவன் என்றால் அவங்களுக்கு ஒரு வேடிக்கையா இருக்குது. தேவனுடைய வார்த்தை என்றால் நமக்கும் கூட ஒரு பயம் இல்லை. ஆண்டவர் தானே பார்த்துக்கலாம். ஆண்டவர் மன்னிச்சிருவாரு. ஆண்டவர்லாம் பாவம். அவருக்கே வழி இல்லாம நம்மள கூப்பிட்டு இருக்கிறார். அப்படிதான் நம்ம நினைக்கிறோம். కొన్ని మాటలు మనం అనుకుంటాం. దేవునికి దిక్కు లేదు. వేరెవ్వరు లేదు దేవుడిని ప్రేమించడానికి, ఆయనకు పాటలు పాడడానికి, ప్రసంగించడానికి, సేవ చేయడానికి నేనే ఉన్నానన్న ఒక గర్వంతో మనమొచ్చి దేవుని చులకనగా అనుకుని, దేవుని వాక్యాన్ని పర్లేదు కదా! దేవుడే కదా! క్షమిస్తాడు నన్ని. దేవుడే కదా! నా ప్రభువే కదా! నా స్నేహితుడే కదా! నా ప్రేమికుడే కదా! అనేసి కూడా దేవుని ఆజ్ఞలకు మనమొచ్చి లోబడ్డము బదులుగా ఆ ఆజ్ఞలకు విరుద్ధంగా వెళుతూ మనం సంతోషిస్తున్నాము. అటువంటి జీవితం చాలా ప్రమాదకరమైన జీవితం. ఎందుకంటే ఒకరోజు ఆయన ముందు నిలబడుకున్నప్పుడు నువ్వెవరో నాకు తెలియదు అని కూడా చెప్పడం అనేది కూడా జరుగుతుంది. మత్తయి 7 అధ్యాయంలో అటువంటి వాక్యాలు మనం చదువుకుంటున్నాం. பாருங்க, இன்றைக்கு ஆண்டவருக்கு வேற வழி இல்ல. நம்ம தான் துதிக்கிறோம், நம்ம தான் பாடுகிறோம், நம்ம தான் செய்கிறோம். அதனால தேவன் நம்ம எதையும் செய்ய மாட்டார். நம்ம என்ன வாழ்ந்தாலும் ஆண்டவர் மன்னிச்சிருவார்ன்னு நினைக்காதீங்க. ஒரு நாள் அவருக்கு முன்பாக போய் நாம் நின்று கொள்ளும்போது, அவர் நியாய தீர்த்து, "நீ யாரோ எனக்கு தெரியாது పో" என்று కూడా சொல்லிடுவார். మత్తయి 7వ అధికారத்துல அப்படிதான் எழுதப்பட்டிருக்கிறது. దేవుని చూచి మనము అసలు భయపడుతూ, వణుకుతూ ఆయన ముందుకు రావాలి. దేవుని భయం అన్నది ఒక క్రైస్తవురాల్లో ఉన్నప్పుడే పాపమును వదిలిపెట్టి, అపవిత్రతను వదిలిపెట్టి, నీతి మార్గాన్ని ఎన్నుకోవడమే దేవునికి భయపడే భయము. భయపడ్డం అంటే ఊరికే వణకడం కాదు. అక్కడ సంఘానికొచ్చిన తరువాత మోకాళ్ళు వేసుకొని కూర్చోవడం కాదు. లేకపోతే మౌనంగా ఉండడం కాదు. కొందరు అనుకుంటారు దేవునికి భయపడేదంటే ఇంకా ఆలయానికొచ్చినప్పుడు ఎవ్వరితో శబ్దంగా మాట్లాడకుండా అలాగా కళ్ళు మూసుకుంటే అలా కాదండి. దేవునికి భయపడే భయం అంటే బైబిల్ ప్రకారము పాపమును విడిచి పవిత్రతను ఎన్నుకున్నదే దేవునికి భయపడే భయము. ఆ రోజు యోసేపు పాపం చేయడానికి ఒక సాధ్యత, ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశం దొరికినప్పటికీ ఆ పాపమును విసర్జించి వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుడు నన్ను చూస్తున్నాడు. దేవుడు నన్ను గమనిస్తున్నాడు. దేవునికి విరుద్ధంగా నేను ఎలా పాపము చేయగలనని కూడా ఆయన అలా వెళ్ళడం ద్వారా ఎన్నో కష్టాలు పడ్డాడు. కానీ దేవునికి భయపడ్డాడు. దేవుని భయం కలిగిన వాడిగా நடிச்சுக்கோடம் అనేది కూడా జరిగింది. பாருங்க, கர்த்தருக்கு பயப்படுகிற பயம் என்றால்
ஆலயத்துல வந்து கண்களை மூடிக்கொண்டு உட்காருகிறது மாத்திரம் கிடையாது, முழங்கால் போடுகிறது கிடையாது, இல்லாவிட்டால் சப்தமாக பேசாம இருக்கிறது கிடையாது. அப்படிப்பட்ட காரியங்கள் தேவ பயம் அல்ல. தேவ பயம் என்றால் வேதத்தின்படி தீமையை விட்டு, பாவத்தை விட்டு, அசுத்தத்தை விட்டு விலகி நீதியின் வழிகளை தேர்ந்தெடுப்பது. யோசேப்போட வாழ்க்கையில பார்க்கிறோம். பாவம் அவரை தேடி வந்து அந்த சோதனை தள்ள பார்த்த நேரத்தில கூட அவர் தேவனுக்கு பயந்ததுனால, தேவன் என்னை பார்க்கிறார். நான் என்னுடைய கர்த்தருக்கு விரோதமான காரியத்தை எப்படி செய்ய முடியும் என்று சொல்லி அதை తள்ளிவிட்டு ఓడివిట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా మనము దేవునికి భయపడిన యెడల మన జీవితంలో పాపాన్ని అనుమతించము. వాటిని విసర్జించి, త్రోసివేసి, ఎదిరించి, పోరాడి, జయమునొంది క్రీస్తులో விஜயவந்தலுகா நடுஸ்து ఉంటాం. அன்பானவர்களே, இன்றைக்கு நாம் தேவனுக்கு பயப்படுகிறவர்களாக இருந்தால் நாம் எல்லா விதமான துர்க்குணத்தையும் நாம் தூக்கி போட்டுவிட்டு பிசாசை ஜெயித்து, பாவத்தை ஜெயித்து, பரிசுத்த வழியில நாம் நடந்துகிட்டு పోவோం. ఈరోజు దేవుని భయం అనేది మనలో కూడా తగ్గిపోయిందండి. ఇతరుల్లో కాదు. మనలో తగ్గిపోయింది. నాలో తగ్గిపోయిందని ఆలోచించాలి మనం. நம்ம வந்து நம்மளோ தேவனுக்குள்ள இருக்கிற அந்த பயம் வந்து மற்றவங்களுக்கு குறைந்ததோ இல்லையோ தெரியாது. நமக்குள்ள குறைந்து போனது என்கிற ஒரு మనసు நமக்குள்ளாக இருக்க வேண்டும். ఈరోజు మనం ప్రార్థించాలి. ఎందుకు ప్రార్థించాలి? దేవుడొచ్చి తన పని చేయడానికి ప్రజలను పంపించాలని కూడా ప్రార్థించాలి. பாருங்க, இன்றைக்கு நாம் வந்து ஜெபிக்கணும். எதற்கு ஜெபிக்கணும்? அவர் தன்னுடைய வேலைக்காக ஆட்களை అனுப்ப வேண்டும் என்று కూడా జెபிக்கணும். ప్రభువైన యెహోవా చెప్తున్నాడు, ఎవరు నా పని మీద నా పన్ను పూర్తి చేయడానికి, నా మనస్సులో ఉన్న ప్రణాళికను పూర్తి చేయడానికి ఎవరు మీలో ఉన్నారు అని కూడా ప్రభువు ఒక ఓపెన్ క్వెషన్ అడుగుతున్నాడు. ఈ రోజు కూడా అడుగుతున్నా. మనల్ని చూసి అడుగుతున్నాడు. నా పని చేయడానికి ఎవరు మీలో సిద్ధంగా ఉన్నారు? రండి. నా పనులు మీ ద్వారా చేయిస్తానని కూడా మనల్ని పిలుస్తున్నాడన్నమాట. ఆ రోజు యెషయాను పిలిచిన దేవుడు ఆయన మారని ప్రభువు కదా! హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం అలాగే మనకు సెలవిస్తున్నదన్నమాట. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న యేసు ప్రభు నిన్నటి దినమందు గడిచిన కాలమందు దేవుడు అలా పిలిచాడంటే ఈ రోజు కూడా ప్రియ సహోదరుడా, సహోదరి, మిమ్మల్ని పిలుస్తున్నాడు. నా పని చేయడానికి మీరు రాగలుగుతారా? నా యొక్క భారాన్ని మీరు వహించగలుగుతారా? నా యొక్క మాటలను మీరు తీసుకెళ్ళగలుగుతారా? రండి, ఇదిగో నా పరిచర్య చేయడానికని కూడా దేవుడు పిలుస్తున్నాడన్నమాట. తన పని చేయడానికి, తన మనసులో ఉన్న కార్యాలను చేయడానికి ఈరోజు ప్రజలు ఆయనకు కావాలి. ప్రజలు లేకపోతే, మనుషులు లేకపోతే దేవుడు క్రియ చేయలేడు. பாருங்க, ஆண்டவர் அன்றைக்கு ஏசாயா தீர்க்கதரிசியை அந்த காலத்தில் அழைத்தார் என்றால், இன்றைக்கு உங்களையும் என்னையும், அன்பான மகனே, மகளே, என்னுடைய வேலையை செய்ய, என்னுடைய மனதில் இருக்கிற காரியத்தை நிறைவேற்றும்படியாக நீங்க வருவீங்களா என்று சொல்லி ఆండవర్ நமக்கும் ஒரு అழைப்பை கொடுக்கிறார். ఆ రోజు యెషయా ప్రవక్త ఒప్పుకోగలిగాడు. ప్రభువా, నేను వస్తున్నాను, నీ పని చేయడానికి నేను ఉన్నాను అని చెప్పాడు. ఇతరులు అక్కడ ఇక్కడ ఉన్నారని చెప్పలేదు. నేను ఉన్నాను ప్రభు. మొట్టమొదటిగా నేను వస్తున్నాను. ఆ తరువాత మీ పనిలో వచ్చే వారిని కూడా మీరు తీసుకురండి అని కూడా మొట్టమొదటి విశ్వాసపు అడుగు యெஷயா பிரவக்த வேశాడు. பாருங்க, அந்த இடத்துல ஏசாயா கிட்ட ஆண்டவர் கேட்டப்போ, யார் எனக்காக போவார்கள் என்றால் முதல் அடியை அவர் எடுத்து வைத்தார். நான் போகிறேன் ஆண்டவரே, நான் போகிறேன். அதற்கு பிறகு வருகிறவர்கள் என்னோடு கூட வந்து சேர்ந்து கொள்ளட்டும் என்று కూడా ఈరోజు మనము అటువంటి ప్రార్థనను ప్రార్థిస్తున్నామా? ప్రభువా, మా దేశంలో ఈ ప్రపంచాన్ని తల్లకిందులుగా మార్చడానికి మీ యొక్క అపోస్తలులను పంపించండి. మీ యొక్క ప్రవక్తలను పంపించండి. మీ సువార్తికులను పంపించండి. ప్రభు, బోధకులను పంపించండి. సంఘ కాపరులను మీరు తీసుకురండి ప్రభువా. నిజంగా యథార్థంగా మీ మనసులో ఉన్న ప్రతి కార్యాన్ని చేసేవారిని మా మధ్యలో, మా యొక్క ఈ యొక్క సమయంలో, ఈ దశాబ్దంలో తీసుకురండి ప్రభువా అని కూడా మనము ప్రార్థిస్తే తప్ప దేవుడు கிரியை செய்யலேடு. இன்றைக்கு நாம் ஜெபித்தால் ஒழிய கர்த்தர் கிரியை செய்ய முடியாது. ஆண்டவரே, எங்களுடைய நூற்றாண்டுல ஒரு அப்போஸ்தலர்களை கொண்டு வாரும், தீர்க்கதரிசிகளை நீங்க வெளிப்படுத்துங்கோ, சுவிசேஷகர்களை கொண்டு வாரும், சபை மேய்ப்பர்களை கொண்டு வாரும், போதகர்களை கொண்டு வாரும் என்று சொல்லி நாம் జెబితాల్ ఒడియ దేవుని செய்ய முடியாது. చూడండి, నేను చెప్పాను ఆల్రెడీ మీతో, ఏంటంటే ఒక పాపం కూడా అది పండాలంటే ఆ స్థితి, ఆ పాపం అనేది ఆ లెవెల్ వెళ్ళిన తర్వాతే దేవుడు கிரியை செய்யగలుగుతాడు. நான் உங்களுக்கு ஏற்கனவே சொன்னேன், ஒரு பாவம் கூட ஆண்டவர் தண்டிக்க வேண்டும் என்றால் அது நிறைவடைய வேண்டும். அது நிறைவடையவிட்டாலும் ఆండవర్ செய்ய முடியாது. ఇజ్రాయేలు ప్రజలు కనాను దేశంలో వెళ్ళిన తరువాత యెహోవా వారిని తీసుకెళ్తుంటే ఆ స్థలంలో వెళ్ళకండి, ఇంకను వాళ్ళ పాపము ఆ స్థితిని నొందుకోలేదు గనుక నేను వాళ్ళ మీద తీర్పు తీర్చలేనని దేవుడు ఒక న్యాయ విధమైన
న్యాయం కలిగిన దేవుడు అన్నమాట. ఆ పాపం అంతో కొంత పాపం ఉంటే నేను చేయలేను. వాళ్ళ పాపం ఇంకా పెరుగని మీరు ఊరుకుండండి అని కూడా ప్రభు ఇజ్రాయేలు ప్రజలతో చెప్పే కార్యాన్ని మనం పాత నిబంధనలో చదువుకుంటున్నాము. பாருங்க பழைய ஏற்பாட்டு காலத்துல இஸ்ரவேல் ஜனங்கள் கானான் தேசத்துக்குள்ளாக போனதுக்கு பிறகு கூட சில சில இடங்களுக்குள்ள போகணும்னு ஆண்டவர் அனுமதிக்கல. அவர்களுடைய பாவம் இன்னும் அந்த அளவுக்கு வரவில்லை. ஆகையால் நான் அவர்களை தண்டிக்க முடியாது. ఆండవర్ ஒரு న్యాయமான ஒரு నీతిயை வைத்திருக்கிறார். అదే విధంగా మన ప్రార్థనలైనా ఒక దేవుడు ఒక క్రియను భూమి మీద చేయాలంటే ముఖ్యంగా ఉజ్జీవాన్ని అనుకోండి. ఉజ్జీవము. ఈరోజు మన క్రైస్తవ సంఘాల్లో కావాల్సింది ఏంటంటే ఉజ్జీవం రావాలి. ఉజ్జీవం వస్తే తప్ప ప్రజలు రక్షణ పొందలేరు. ఈరోజు మనము మన శక్తితో చేస్తుంటే ఒకరు ఇద్దరు రక్షింపబడ్డం. సంవత్సరానికి ఒక ఆత్మను పొందుకోవడం కూడా చాలా కఠినంగా ఉన్నదన్న కార్యం మనందరికి తెలుసన్నమాట. ఇది వాస్తవమైన విషయం. దీనికి ఒక పెద్ద ఇన్‌సైట్ మనకు అక్కర్లేదు. మనందరికి తెలుసు ఒక్క ఆత్మ ఎంత పెద్ద సంఘంలో కూడా ఒక్క ఆత్మ కొత్తగా రక్షణ పొందడానికి సంవత్సరం అయితే కూడా జరగటం లేదన్నమాట. అటువంటి కఠినమైన కాలంలో మనం ఉన్నామని కూడా గమనించాలి. இன்றைக்கு உங்களுக்கு எல்லாருக்கும் தெரியும் ஒரு வருடம் ஆனாலும் எவ்வளவு பெரிய சபையா இருந்தாலும் ஒரு புதிய ஆத்துமாவை ரட்சிக்கிறது అసాధ్యமான కార్యமாக இருக்கிறது. அதனால் நமக்கு எழுப்புதல் వర வேண்டும். ఉజ్జీవము రావాలి. ఉజ్జీవం అంటే దేవుడు నిజంగా మన మధ్యలో వచ్చి ఆ బైబిల్ దినాల్లో క్రియ చేసినట్లు క్రియ చేయడమే ఒక ఉజ్జీవం అని కూడా మనం చెప్పుకోవచ్చు. பாருங்க எழுப்புதல் என்றால் வேத வசனம் எழுதப்பட்ட பைபிள் நாட்கள்ல எப்படி தேவன் கிரியை செய்தாரோ அதே விதத்துல இன்றைக்கு உங்களை கொண்டு என்னை கொண்டு சாதாரணமான ஜனங்களை கொண்டு தேவன் கிரியை செய்கிறது தான் எழுப்புதல். அப்படிப்பட்ட எழுப்புதல் வர வேண்டும் என்றால் நாம் ஜெபிக்க வேண்டும். అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో మనము కొర్నేలియు అనే ఒక మనిషిని గురించి చదువుకుంటున్నాం. ఆ వ్యక్తి ఏం చేశారంటే ఎక్కువగా దాన ధర్మాలు చేసి మరింత ఎక్కువగా ప్రార్థించాడంట. ఆయన ప్రార్థనలు ఆ ఒక స్థితిని నొందుకుంది. దేవుని సన్నిధికి అందుకున్నంత వరకు ప్రార్థించాడు. అంటే ఒకరోజు, 2 రోజులు చేసిన ప్రార్థన కాదు. ఎన్నో సంవత్సరాల తరబడి ఆయన దేవుని వెతికి చేసిన ప్రార్థన దేవుడు అనుకున్న ఆ లెవెల్‌నొచ్చి ఎప్పుడు మీట్ అయిందో ఇంకా దేవదూతను పంపించాడు. వెళ్ళు పేతురును పిలుచుకొనొచ్చి వాళ్ళు దేవుని సువార్తను విని వీళ్ళకు పరిశుద్ధాత్మను నేను ఇవ్వాలని కోరుకుంటున్నానని కూడా దేవుడు క్రియేట్ చేశాడన్నమాట. అలాగంటే ఒక ప్రార్థన కూడా ఒక మినిమమ్ లెవెల్ ఉంది దేవుడు క్రియేట్ చేయాలంటే. ఆ లెవెల్ మనము నందుకోవడానికి మరింత ఎక్కువగా ప్రార్థించాలి. ఇప్పుడు ప్రార్థించే ప్రార్థనా స్థితి సరిపోదని కూడా మనము తెలుసుకోవాలి. பாருங்க கொர்நேலியு என்கிற மனிதன் அவன் ஜெபிக்கும்போது ஒரு நாள் ஜெபிச்ச உடனே நடக்கல. அவன் அதிகமான தர்மங்கள் செய்து ஒவ்வொரு நாளும் ஜெபித்து வரும்போது அந்த ஒரு எல்லையை அடைந்த உடனே என்ன நடந்தது என்றால் அந்த இடத்துல வந்து ஒரு பெரிய மாற்றம். தேவனுக்கு முன்பாக அந்த ஜெபம் கேட்கப்பட்டது மாத்திரம் கிடையாது. அவர் சொல்லுகிறார் ஒரு தூதனை அனுப்பி கொர்நேலியு என்கிற மனிதன் ரட்சிப்பின் வழியை அறிந்து கொள்ள పేతురువై நீங்க అనుపుంగో என்று కూడా சொல்லுகிறார். ఈ ఉదయకాలం మందు దేవుడు మనలో క్రియ చేయాలి. లేకపోతే ఒక ఉజ్జీవము తీసుకురావాలి. ఒక దేశాన్ని మార్చే ఉజ్జీవము తీసుకురావాలంటే అసలు అటువంటి ప్రార్థనలు ఎక్కువ చేయకపోతే జరగదండి. இன்றைக்கு பாருங்க ஒரு தேசத்தையே கர்த்தர் மாற்ற வேண்டும் என்று நினைத்து செய்ய வேண்டிய காரியத்தை செய்ய வேண்டும் என்றால் அதற்கான ஒரு ஜெபம் தேவைப்படுகிறது. సాధారణంగా మనం ప్రార్థించుకునే ఈ ప్రార్థనలు సరిపోదు. நாம வந்து ஒரு வழக்கமாக ஜெபிக்கிற ஜெபங்கள் நமக்கு పట్టాదు. అది வந்து சரியானதாக இருக்காது. நம்ம அதிகமாக జెబిక வேண்டும். ఇప్పుడు చూడండి శ్రీలంకకి దేవుడు వచ్చి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఈ నవంబర్ 21 తారీఖు నుండి మేము ప్రార్థించడం మొదలుపెట్టాం. నిన్నటి రాత్రి కూడా ప్రార్థించాం. గంట సేపు అందరూ చేరి అక్కడ ఉన్న వాళ్ళు మేము ప్రార్థించినప్పుడు దేవుడు ఆత్మ పదే పదే ఒకటి చెప్తున్నాడు. శ్రీలంకలో దేవుడు ఒక ఉద్యమం తీసుకురావాలి. దానికి ప్రార్థనలు ఎక్కువ చేయాలని కూడా దేవుడు వచ్చి ఆలోచననిచ్చి ప్రార్థించడానికి ప్రార్థన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. பாருங்க இலங்கைக்கு போக போறோம். இலங்கையில வந்து அடுத்த மாதம் நடக்க போகிற ஊழியத்துல ஆண்டவர் இந்த முறை கொடுக்கிற ஒரு ஆலோசனை என்னவென்றால் அங்க ஒரு எழுப்புதல் தீ பற்றி எரியும்படியாக ஆண்டவர் விரும்புகிறார். அந்த எழுப்புதல் பற்றி எரிய அதிகமாக ஜெபிக்க வேண்டும் என்று கூட ఆలోచన கொடுத்து జెబ ఆవిயை కర్తర్ ఊటి கொண்டிருக்கிறார். ప్రార్థించక అటువంటి ఒక ఫోకస్డ్ ప్రేయర్ అన్నమాట. దేవుడు వచ్చి ఒక ఉజ్జీవాన్ని తీసుకురావాలి. అక్కడ వస్తున్న యవనస్తుల్ని ఆయన పట్టుకోవాలి. అక్కడ అపోస్తలులను ఆయన లేవనెత్తాలి. ప్రవక్తలు రావాలి.
మరి దేవుని సువార్థికులు, దేవుని బోధకులు, సంఘ కాపరులు, ఇంకా కొత్త ఒక న్యూ జనరేషన్ దేవుడు ఏర్పరచుకోవాలన్న ఒక ప్రార్థన ప్రార్థిస్తున్నప్పుడు అటువంటి వారు ఈరోజు లేచినడల ఆ தேசம் உஜ்ஜீவம் ராவடமு காயம். இன்றைக்கு பாருங்க நாங்க ஜெபித்துக் கொண்டிருக்கிறோம். அந்த இடத்துல வாலிபர்கள் இருக்கிறாங்க. வாலிபர்கள்ல சிலர் அப்போஸ்தலர்களாக, சிலர் தீர்க்கதரிசிகளாக, சிலர் சுவிசேஷகர்களாக, சிலர் சபை போதகர்களாக, மேய்ப்பர்களாக, போதகர்களாக எழும்ப வேண்டும் என்று ஜெபிக்கிறோம். அப்படியாக எழும்பி விட்டார்கள் என்று நாம் வைத்துக் கொண்டால் నిశ్చయమాగవే ஒரு பெரிய எழுப்புதல் ఇలంగేలో வந்துவிடும் என்று నమ్ముகிறோம். ఈ కార్యాన్ని మేము చెప్తూ ప్రార్థిస్తున్నామన్నమాట. దేవుడు ఒక ఆలోచన ఇస్తున్నాడు. ఈ కార్యం జరగాలంటే ఊరికే అంతో కొంత ప్రార్థన సరిపోదు. మరింత ఎక్కువగా ప్రార్థించాలి. ఆసక్తితో ప్రార్థించాలి. ఏలియా ప్రార్థించినట్లు మీరు కూడా ప్రార్థించాలని కూడా దేవుని ఆత్మ వచ్చి ஆலோசனை இస్తున్నాడన్నమాట. இந்த காரியங்கள் அப்படிப்பட்ட ஒரு எழுப்புதல், ஒரு தேசத்தை அசைக்கக்கூடிய எழுப்புதல் நடக்க வேண்டும் என்றால் ஆண்டவர் கொடுக்கிற ஆலோசனை என்னவென்றால், நீங்க அதிகமாக ஜெபிக்கணும், ஊக்கமாக ஜெபிக்கணும். எலியா ஜெபிச்சது போல நீங்க ஜெபிக்கணும். விசுவாசத்தின் ஜெபம் வானத்தையும் பூமியும் அசைக்கிற மாதிரி ஜெபிக்கணும் என்று கூட జెబికుంబడియాగ ఆండవర్ ఆలోచన కొడుతూ కొండిరుక్கிறார். ఒకవైపు శ్రీలంక కొరకు అలా ప్రార్థిస్తుంటే మరొక వైపు భారతదేశం మీద నా మనస్సు కొట్టుకుంటుందన్నమాట. మన దేశంలో ఇంత పెద్ద దేశము, ఈ దేశంలో దేవుడు జీవాన్ని తీసుకొస్తే మరింత ఎక్కువ ఎంత బాగుంటుందని కూడా నా మనస్సు ஆலோசிస్తుందన్నమాట. இப்படி இலங்கைக்காக ஒரு பக்கம் ஜெபித்துக் கொண்டிருக்கும் போது, அந்த இடத்துல எழுப்புதலுக்காக ஜெபித்துக் கொண்டிருக்கும் போது என்னுடைய உள்ளத்துல இவ்வளவு பெரிய தேசம் நம்மளுடைய இந்திய தேசம். இந்த இந்திய தேசத்துல ஒரு எழுப்புதல் வரணும். இந்திய தேசத்துல இப்படிப்பட்ட ஒரு மாற்றம் வரணும். இந்த இடத்துல மாற்றம் வந்தால் கோடிக்கணக்கான ஜனங்கள் ரட்சிக்கப்படுவாங்க. బాగా గమనించండి. ప్రభువు ఇలాగ నా కొరకు ఎవరు వెళ్ళగలరు, నా క్రియలు ఎవరు చేయగలరు అని చెప్పినప్పుడు ప్రజలు ఒకరు ఇద్దరు కాదండి. నేను మాట్లాడుతున్నది, నేను చూస్తున్న విజన్, ఒక దర్శనము. అంటే నా మనసులో కలుగుతున్న ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్కరు మేము దేవుని కొరకు చేయడానికి సిద్ధంగా ఉన్నామని పెద్ద ఎత్తున రావాలి. ప్రజలు రావాలి. ఒక కాలంలో అలా వచ్చారన్నమాట. వాళ్ళ పనులను వదులుకొని, వాళ్ళ కుటుంబాలను వదులుకొని, ప్రభు కొరకు అంకితం చేసుకొని వందల కొలది, లక్షల కొలది వచ్చారు. అలా వస్తేనే ఈ సువార్త ప్రపంచమంతా కూడా ఈరోజు వచ్చిందంటే ఒకరిద్దరి వల్ల కాదు. గమనించండి. ఒకళ్ళు ఇద్దరు చేయలేరన్నమాట. దేవుని ప్రణాళిక ఏంటంటే పెద్ద ఎత్తున గుంపులుగా ప్రజలు సేవ చేయడానికి ముందుకు రావాలి. అలా రావాలంటే మనం కూడా మన వంతు కూడా అందులో ఉందని మనకు గుర్తించాలి. பாருங்க, இன்றைக்கு நாம் சொல்லுகிற காரியம் ஒருத்தர் 2 பேர் எழும்பி வருகிறது கிடையாது. ஒரு பெரிய ஜன சமூகம் எழுந்து கர்த்தருக்காக వేலை செய்யும்படியாக வரும்போது தான் కార్యங்கள் நடக்கும். ఇప్పుడు చూడండి, ఒక పెద్ద కంపెనీ అంటే ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉండరు. 100 మంది ఉండరు. వేలల్లో ఉండరు. లక్షల్లో ఉంటారు. ప్రపంచమంతా కూడా ఆ ఒక కంపెనీ వచ్చి ఇంకా వాళ్ళు పెద్దగా చేసుకోవాలంటే ప్రతి పని చేసే వాళ్ళు కావాలన్నమాట. చిన్న పని నుంచి పెద్ద పనుల వరకు చేసే ప్రతి ఒక్కరు ఆ పని చేయడానికి కావాలన్న కార్యం కూడా మనం గుర్తించాలన్నమాట. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ప్రతి కార్యము చేయడానికి కూడా మనకు ప్రజలు కావాలి. பாருங்க, ஒரு கம்பெனி இருக்கு, ஒரு நிர்வாகம் இருக்கு என்று சொன்னால் அந்த நிர்வாகத்தை உலகமெல்லாம் ஸ்தாபிக்க ஆயிரக்கணக்கான ஜனங்கள், லட்சக்கணக்கான ஜனங்கள் வேண்டும். ఒక విషయం కొరకు, ఒక సంస్థ కొరకు పనిచేసే వాళ్ళు ఉంటేనే అది ముందుగా వెళుతుంది. అది చానా సంపాదించుకోగలుగుతారు. లేకపోతే ఆ పవర్ అనేది ఎక్కువ వెళుతుంటుంది. అది ఒక రాజకీయమైన ఒక పార్టీ అయినప్పటికీ చూడండి, పని చేసేవాళ్ళు ఎక్కువ ఉంటేనే ఆ பார்ட்டி అనేది ముందుకొస్తుంది. பாருங்க, ஒரு கம்பெனியா இருக்கலாம், ஒரு அரசியலா இருக்கலாம். அந்த அரசியல் பணியை செய்கிறதுக்காக ஆயிரக்கணக்கான, லட்சக்கணக்கான ஜனங்கள், தொண்டர்கள் முன்புக்கு வரும்போது தான் நடக்கும். ఈరోజు దేవుని పని మాత్రం చేయడానికి అసలు ఎవరు లేకపోతే ఎందుకు జరగడం లేదని మనం ప్రార్థించి కుమిలిపోతున్నాం. పని చేసే వాళ్ళు లేకపోతే, కృషించే వాళ్ళు లేకపోతే పంట మనకు కోత ఎలా కలుగుతుంది? విత్తడానికి ఒకరుండాలి, సరిచేయడానికి ఒకరుండాలి, కోత కోయడానికి ఒకరుండాలి, చూసుకోవడానికి ఒకరుండాలి. అలా దేవుడొచ్చి 5 రకములైన పరిచర్యను తన సంఘంలో ఉంచాడనమాట.
ప్రతి పనిని చేయడానికి ప్రతి ఒక్కరిని దేవుడు ஏதோ ఒక విధంగా ఎన్నుకుంటున్నాడు. இன்னைக்கு பாருங்க வேலையே செய்யாம விதைக்கவே விதைக்காம ஏன் அறுவடை வரல அறுவடை வரல அறுவடை வரல என்று யோசித்துக் கொண்டுதான் முடியாது. அறுவடை வரணும்னா களத்தில் இறங்கி அவர்கள் அந்த விதையை வைக்க வேண்டும், தண்ணீர் பாய்ச்ச வேண்டும், காக்க வேண்டும், வளர்க்க வேண்டும். அதற்கு பிறகு అறுவடை செய்ய வேண்டும். ఈరోజు దేవుని మనస్సులో ఉన్న ఈ బాధను, దేవుని మనస్సులో ఉన్న ఈ ఆవేదనను, దేవుని మనస్సులో ఆయన మనకు ఎలా బాధ ఉందో ఆయన కూడా బాధపడుతున్నాడు. నా కొరకు వెళ్ళడానికి ఎవరున్నారు? నా పని చేయడానికి ఎవరు రావడం లేదు కదా! అని కూడా దేవుడు బాధపడుతున్నాడు. ఎందుకంటే సాతాను మన మనస్సు అంతా గుడ్డిపరిచి లోకములో ఉన్న డబ్బు, మరి కుటుంబము, బాధ్యతలు ఇలా అనేక కార్యాలు చూపించి ప్రభు కొరకు ముందడుగు వేయలేక మనల్ని వచ్చి బంధించేశాడన్నమాట. இன்னைக்கு பாருங்க ஏன் ஆண்டவர் செய்யலன்னு நம்ம கேட்டுக்கிட்டு இருக்கலாம். உங்களுக்கும் எனக்கும் இருக்கிற மாரி அவருடைய உள்ளத்திலும் ஒரு வேதனை, ஒரு துக்கம் இருந்து கொண்டே இருக்குது. என்னுடைய வேலையை செய்ய, என்னுடைய காரியங்களை செய்ய, என்னுடைய வசனத்தை சொல்ல, என்னுடைய கிரியைகளை செய்ய ஒருவனும் இல்லையே என்று அவர் துக்கப்பட்டுக் கொண்டிருக்கிறார். இந்த காலை நேரத்துல வந்து நாம் அந்த துக்கத்தை புரிந்து கொண்டால், அவருடைய மனதில் இருக்கிற காரியத்தை நாம் விளங்கிக் கொண்டால் ஒழிய, ఆండవరు வந்து క్రియ செய்ய முடியாது. ఈరోజు ఈ మాటలు వింటున్న మీలో నాలో ఒక బాధ కలగాలి. అవును, దేవుని పని చేయడానికి సమయం లేదు. ఇంకా అతి తక్కువ సమయమే ఉందన్నమాట మనకు. మన కొందరైతే ఇంకా ఎంత సమయం ఉంది, ఎంత కాలం మనం బ్రతుకుతామన్న కూడా మనకు తెలియదు. మనందరికి తెలుసు ఈ జీవితం తాత్కాలికమైనది. ఎప్పుడైనా ఈ వెలుగు ఆరిపోవచ్చు. మనలో ఉన్న దీపం అన్నమాట. ఆ దీపం ఎప్పుడు గాలి కొడితే ఆరిపోతుందో, అది ఇంకా చీకటైపోతుందో మనకు తెలియదు. ఈ వెలుగున్నంత సమయము మనము ఇతరులను వెలిగించగలము. பாருங்க நம்மளுடைய சரீரத்தில் இருக்கிற இந்த ஜீவன் எத்தனை காலம் இருக்கும் என்று சொல்ல முடியாது. இது ஒரு விளக்கை போல இருக்குது. ஒரு வேகமா காற்றடிச்சா அணைந்து போகும். ஆனா விளக்கு இருக்கிற வரைக்கும், அந்த தீ இருக்கிற வரைக்கும் மத்த எல்லோருக்கும் அந்த தீயை நாம் கொடுக்க முடியும். ఈరోజు మనం ఊరుకుంటే ఇంక రక్షణ వేరొక స్థలం నుంచి వస్తుంది. దేవుడు ఇతరులను వాడుకుంటాడు. இன்றைக்கு நீங்களும் நானும் மௌனமாக இருந்துவிட்டால் தேவன் ரட்சிப்பை వేరు ஒரு இடத்திலிருந்து கொண்டு வந்து విడువార్. మొర్దెకాయి అన్న ఒక వ్యక్తి ఎస్తేరుతో చూసి చెప్పాడు, నువ్వు ఈ రోజు మౌనంగా ఉంటే యెహూదులకు రక్షణ వేరే స్థలం నుంచి వస్తుంది. నువ్వు పూనుకోవాలి. వెళ్లి రాజు యొద్ద మాట్లాడి నువ్వు మీ ప్రజలను రక్షించడానికి నువ్వు ముందుకెళ్ళాలని కూడా ప్రోత్సహించాడు. ఎస్తేరు చేశారు. తన பிரஜలను காப்பாடுக்கோகலிகாரన్నమాట. தம் பிரஜలను காப்பாடுக்கோகலிகார். மொர்தெகாய் என்கிற ஒரு மனிதன் எஸ்தரை பார்த்து சொன்னான், நீ இன்றைக்கு மௌனமாக இருந்தால் ரட்சிப்பு யூதர்களுக்கு, இஸ்ரவேல் ஜனங்களுக்கு வேறு ஒரு இடத்திலிருந்து வரும். నీ పోయి రాజావిన இடத்துல పేసి என்றால் அவர் పేసినాల్ నడనది. ఒకవేళ మనం అనుకోవచ్చు, మీరు నేను ఈరోజు చేయకపోతే దేవుడు ఇతరులను తీసుకొస్తాడు, అన్యులను తీసుకొస్తాడు. వాళ్ళు దేవుని పనిని బ్రహ్మాండంగా మన కంటి ముందు చేస్తుంటే ఆ రోజు మనము చూసి பாதப்படுத்து ఉంటాం అన్నమాట. இன்றைக்கு நாம் கர்த்தருடைய வேலையை செய்யாவிட்டால், இன்றைக்கு நாம் தேவனுக்கு ஒப்பு கொடுக்காவிட்டால், இன்றைக்கு நாம் இறங்கி வராவிட்டால், ஆண்டவர் வேறு ஒருத்தரை எடுத்துக்கொண்டு அவர்களை கொண்டு கர்த்தர் செய்வார். அன்றைக்கு நாம் வெட்கப்பட்டு దుఃఖப்படுவோம். நம்மளுடைய உள்ளத்துல ஒரு பெரிய వేదனை ఉండాగివిடும். ఆ రోజు ఇజ్రాయెల్‌లో యేసుక్రీస్తు ప్రభువు నడిచి వెళ్తుంటే యెరూషలేములో ప్రజలందరూ కూడా హోసన్నా హోసన్నా, దేవుని నామమందు వచ్చేవాడు ఆశీర్వదింపబడిన వాడు అని వాళ్ళు పొగుడుతుండగా ఫరిష్షీయులు, సద్దుషీయులు చెప్పారు, మీ యొక్క శిష్యులను ఊరుకోమని చెప్పండి. అలా పొగడకూడదంటే యేసుక్రీస్తు చెప్పాడు, వీళ్ళు ఊరుకుంటూ ఇంకా చెట్లు, రాళ్ళు, రెప్పలన్నీ కూడా లేచి పొగుడుతాయి. అంటే దాని అర్థము, ఇజ్రాయేలు ప్రజలు చేయకపోతే, దేవుని బిడ్డలు అని చెప్పబడిన వారు చేయకపోతే, దేవుని బిడ్డలు కాని వారు, పాపములో చనిపోయిన వారు లేచి నిలబడి దేవునికి స్తోత్రములు అర్పించే దినాలు వస్తాయని ఆ రోజు ప్రభువు చెప్పిన మాట ఈ రోజు నెరవేరుతున్నదన్నమాట. ఇజ్రాయేలు ప్రజలు, తన సొంత ప్రజలు ఈరోజు సువార్తను ప్రకటించలేకున్నారు. యేసుక్రీస్తుని అంగీకరించకుండా ఉంటే మనమే రాళ్ళు రెప్పలు లాంటి మనల్ని దేవుడు వచ్చి వాడుకుంటున్నాడు. అదే వాళ్ళకే అలా సంభవించిందంటే మనం కూడా ఊరుకుంటే, మనల్ని కాదు ఇంకొక గుంపు జనాంగాన్ని దేవుడు ఏర్పరచుకొని వాళ్ళ ద్వారా కూడా క్రియలు చేస్తుంటే ఆ రోజు మనము కూర్చొని చూస్తూ, అరే మనకు దేవుడిచ్చిన కార్యము ఈ రోజు వీళ్ళు చేస్తున్నారని కూడా మనము అనుకునే దినాలు వస్తాయన్నమాట. నీ కిరీటాన్ని మరొకడు తీసుకోక, నువ్వు నీ కిరీటాన్ని నీ యొద్ద ఉంచుకో అని చెప్పిన ఆ మాటకు అర్థం ఇదే. దేవుడు మన చేతిలో ఒక కిరీటాన్ని ఇస్తుంటే, అధికారాన్ని ఇస్తుంటే, అధికారాన్ని మనం పుచ్చుకోక, మనము చేయక ఇతరుల చేతులకు మనము
చేస్తుంటే రేపొద్దున మనం అనుకుంటాం మనకు రావాల్సిన వంతు వాళ్ళకి వెళ్ళిపోయిందన్న ఒక బాధ మనలో கలుగుతుంది. பாருங்க ஆண்டவராக இயேசு சொன்னார். அவர் எருசலேமில் நடந்து கொண்டு போய் கொண்டிருக்கிற வேளையில ஜனங்கள் எல்லாரும் அவரை துதித்தார்கள். அப்போது அந்த பரிசேயர்கள் சதுசேயர் சொன்னார்கள், உங்களுடைய சீஷர்களை சும்மா இருக்க சொல்லுங்கள். அப்படி சொன்னப்போ ஆண்டவராக இயேசு சொன்னார், இவர்கள் சும்மா இருந்தால் ஆண்டவர் இந்த கல்லையும் மண்ணையும் அந்த செடிகள் கொடிகள் எல்லாம் கூட ஆராதனை செய்ய வச்சிருவார். அதே போலதான் இஸ்ரவேல் ஜனங்கள் இன்றைக்கு தேவனுடைய வார்த்தையை உலகத்துக்கு அறிவிக்க வேண்டிய அவர்கள் இன்றைக்கு வேடிக்கை பார்த்துக்கிட்டு இருக்கிறாங்க. அந்நியர்களாகிய நம்மை ஆண்டவர் உபயோகித்து இந்த வேத வசனத்தின் வார்த்தைகளை பேசிக் கொண்டிருக்கிறோம். அவர்களுக்கே இப்படிப்பட்ட ஒரு நிலைமை நடந்ததென்றால் நாம் இன்றைக்கு மௌனமாக இருந்து விட்டால் நமக்கு எவ்வளவு அதிகமாக நடக்கும். நம்மை ஆண்டவர் மாற்றிவிட்டு நம்மளுடைய கிரீடத்தை எடுத்து மற்றொருத்தனுடைய கைகளில் கொடுத்துருவார். வசனம் சொல்கிறது, உன்னுடைய கிரீடத்தை மற்றொருத்தன் எடுத்துக் கொள்ளாதபடி நீ పాదుగాతుకొள் என்று కూడా சொல்லப்பட்டிருக்கிறது. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ ఉదయకాలం మందు ఈ వాక్యాన్ని వింటుంటే ఒకసారి మన హృదయాన్ని పరిశోధించుకుందాం. దేవుడు మీకిచ్చిన పిలుపు ఏమైంది? ஆண்டவர் உங்களுக்கு கொடுத்த அன்பானவர்களே, ஆண்டவர் உங்களுக்கு கொடுத்த అழைப்பு என்னவா ఆగివిట్టది? చూడండి, దేవుడు మీకు ఇచ్చిన పిలుపు, దేవుని పనిని నేను చెప్పినప్పుడు సంపూర్ణ సేవను నేను చెప్పడం లేదు. లేకపోతే అందరూ మైకులు ఎత్తుకొని ప్రసంగాలు చేయాలని చెప్పడం లేదు. దేవుడు మీ ద్వారా చేయవలసిన ఎటువంటి పనైనా ఆ పని వచ్చి దేవుని చిత్తము, అదే దేవుని పని అండి. ఇతరులకు సహాయం చేయడం అయ్యుండొచ్చు, కుటుంబంను దేవుని రక్షణలో నడిపించడం అయ్యుండొచ్చు. మన ముందుగా మనం దేవుడు ఎలా పరిగెత్తాలి, ఆయన మనస్సులో ఉన్న కార్యాన్ని మీరు ఏ విధంగా నెరవేర్చాలనుకుంటున్నాడో ఆ కార్యాన్ని చేయడం గురించి నేను మాట్లాడుతున్నానన్నమాట. பாருங்க, ஆண்டவருடைய ஊழியம் செய்வதென்றால் எல்லோரும் வந்து பிரசங்கம் பண்ணணும்னு கிடையாது. சிலரை ஆண்டவர் நிச்சயமா அப்படி எடுத்துப்பாரு. ஆனால் உங்களுடைய வாழ்க்கையில ஆண்டவர் கொடுத்த ஒரு வழி இருக்கும். அது உங்களுடைய குடும்பத்தை ரட்சிப்புக்குள்ள கொண்டு வரதுகளா இருக்கலாம், ஏழைகளுக்கு உதவி செய்யறதாக இருக்கலாம், மற்றவங்களுக்காக ஜெபிக்கிறதாக இருக்கலாம், விண்ணப்பம் செய்கிறதா இருக்கலாம், ஒரு சபையை தாங்கிறதா இருக்கலாம். இப்படிப்பட்ட காரியங்கள்ல நாம் ஊக்கமாக பிரயாசப்பட்டு செய்ய வேண்டும் என்கிற காரியத்தை தான் நான் சொல்லிக் கொண்டிருக்கிறேன். కానీ దాంతో పాటు ఇంకా చాలా ముఖ్యమైన విషయము, బహిరంగంగా దేవుని కొరకు ముందడుగు వేసి ఫీల్డ్‌లో దిగి పని చేసే వాళ్ళు కూడా దేవునికి కావాలి. ஸோ இதோட கூட சேர்த்துக்கொண்டு இனி அவருக்காக இறங்கி களத்தில் இறங்கி வேலை செய்கிறவங்க வேண்டும். ముఖ్యంగా యవనస్తులు, చిన్న బిడ్డలు వాళ్ళు అంకితం చేసుకోవాలి దేవుని సేవ చేయడానికి. பாருங்க, முக்கியமாக வாலிபர்களும் சின்ன பிள்ளைகளும் கர்த்தருடைய வேலையை செய்கிறதற்கு அவர்கள் முன்கு வர வேண்டும். ఆ పని చేయడానికి ఇక్కడున్న యవనస్తులు, చిన్న వయస్సు కలిగిన వారు ఎందరూ, ప్రభువా నేను నీ పని చేయడానికి సమ్మతిస్తున్నాను, నా హృదయాన్ని అర్పించుకుంటున్నానని చెప్పగలిగే వారు ఎందరూ? ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, ఈరోజు నా పని చేయడానికి ఎవరున్నారు? నా విషయమై, మా విషయమై వెళ్ళడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారని కూడా దేవుడు మీకు ఒక పిలుపునిస్తున్నాడు. ఆ పిలుపును మీరు గ్రహించినడలా మోకాలు వంగి, ప్రభువా ఇదిగో నా జీవితాన్ని నేను అప్పగించుకుంటున్నానని కూడా చెప్పగలుగుతారా? பாருங்க, ஆண்டவர் கடைசியாக உங்களுக்கு ஒரு அழைப்பை கொடுக்கிறார். யார் என்னுடைய வேலையை செய்ய போவார்கள்? யார் நம்மளுடைய காரியத்துக்காக முன்னடி வைப்பார்கள் என்று ஆண்டவர் உங்களை பார்த்து கேட்கிறார். இந்த இடத்துல இருக்கிற நீங்க எத்தனை பேர், ஆண்டவரே நான் என்னுடைய வாழ்க்கைய உமக்காக ஒப்பு கொடுக்கிறேன் என்று சொல்ல விரும்புறீங்களோ? முழங்கால் படிட்டு ஆண்டவரை பார்த்து, ஆண்டவரே என்னுடைய வாழ்க்கைய நான் ஒப்பு கொடுக்கிறேன், எனக்குள்ளாக நீங்க கிரியை செய்யுங்கோ என்று சொல்ல முடிந்தால் దేవుని உங்களை ఆశీర్వదిப்பார். దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కర్తరు వచనங்களை ఆశీర్వదిப்பாరాக.